Hi everyone, this is Harini. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హనీస్ వరల్డ్. ఈరోజు ఛానల్లో నేను చూపించబోయే రెసిపీ పచ్చి పులుసు. వీడియో ఏంటో చూసేది. సమ్మర్లో రసమన్నం ఎక్కువ తినాలనిపిస్తుంది, అందులో పచ్చి పులుసు ఇంకా బాగుంటుంది. ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు కూడా ఈజీగా చేసుకోవచ్చు. పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, అందరూ సమ్మర్లో చేసుకుంటారు. నా స్టైల్లో కూడా చూపిస్తాను. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకుంటున్నా. అది మాకు సరిపోతుంది. మీకు ఎంత కావాలో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ పెంచుకోవచ్చు. అందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. నేనైతే పచ్చి పులుసులోకి అన్నీ కట్ చేసి పెట్టుకున్నా. ఆనియన్ సైజ్ కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా పర్లేదు, బాగానే ఉంటుంది. అలానే చింతపండు నానబెట్టుకున్నాం కదా, అదంతా కూడా ఒక గిన్నెలో కలెక్ట్ చేసుకోవాలి, రసం అంతా కూడా. నాకైతే పచ్చి పులుసు ముద్దపప్పు ఆమ్లెట్ కాంబినేషన్ చాలా ఇష్టం, బాగుంటుంది. ఇంకా ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని చింతపండులోని గుజ్జు మొత్తం బాగా పిండుకోండి. నీళ్లు పోసుకున్నాం కాబట్టి ఇప్పుడు పులుపు కూడా ఎక్కువ లేకుండా మనం తినడానికి వీలుగా ఉంటుంది. ఇంతకుముందు చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నారు కదా, అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని చేతితోని బాగా మెదుపుకోవాలి. ఇలా చేతితో కలుపుకోవడం వల్ల పచ్చిమిర్చిలో ఉన్న కారం, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్స్ కూడా పులుసులోకి పోయి మంచిగా అవుతుంది పులుసు. ఇప్పుడు తగినంతగా ఉప్పు, మీ టేస్ట్కి తగ్గట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అలానే ఇంకోసారి చేయితో బాగా మెదుపుకోండి. చేయితో కలుపుకుంటేనే రసం అంతా కూడా చక్కగా కుదురుతుంది. అన్నీ కూడా బ్యాలెన్సింగ్గా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది పులుసు. ముందుగా కడాయి తీసుకొని బాగా హీట్ అయ్యాక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అది బాగా మరిగాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేనైతే పోపులో దినుసులన్నీ ఎక్కువ వేసుకుంటాను, నాకు చాలా ఇష్టం. ఒక స్పూన్ ఆవాలు, ఇంకా ఒక స్పూన్ జీలకర్ర 2 వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను చెప్పాను కదా ఎక్కువే తింటాను, నేను ఎక్కువ వేసుకుంటాను అని. మీకు మీకు తక్కువ కావాలనిపిస్తే మీరు తక్కువే వేసుకోండి. అండ్ కరివేపాకు, ఇదంతా మంచి కలర్ వచ్చే వరకు మిక్స్ చేసుకొని అలానే పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పోపు అంతా కూడా రసంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందో. నాకైతే పోపు మొత్తం నేను ఫస్ట్ రౌండ్లోనే తినేస్తా, తర్వాత సెకండ్ రౌండ్లో పోపు అస్సలు ఉండదు నాకు, అంత ఎక్కువ తింటా నేను. అండ్ ఇందులో పెసరపప్పు ఉడకబెట్టుకొని ముద్దపప్పు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆమ్లెట్ కూడా